గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. గ్రేపులు ముందుగా వలుసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వలిసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ట్యాప్ వాటర్ పట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలండి 2-3 సార్లు. మనం ఇలా కడుక్కుంటే మొత్తం చూడండి తెలుపు అంతా పోతుంది కడుగుతూ ఉంటే. డస్ట్ పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. కడిగిన కాయలు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మిక్సీలో వేసుకోండి. చిక్కగా ఉంటుందండి. కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. డ్రింక్ వాటర్ కలుపుకోండి. డ్రింకింగ్ వాటర్ మనకు కావాల్సినంత వేసుకోండి. వాటర్ పోసానండి. ఒక గిన్నెలో జాలి పెట్టుకోవాలి. ఈ వాటర్ పోస్తే జాలికి తొందరగా దిగుతుందండి, లేకపోతే దిగదు. గట్టిగా ఉంటుంది కాబట్టి జ్యూస్ చిక్కగా ఉంటే దిగదండి. కొంచెం ఇలా తిప్పుకుంటే తొందరగా దిగుతుంది రసం. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. మొత్తం తిప్పండి. ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాసులో పోయండి. ఇది హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి గ్రేప్ జ్యూస్ రెడీ అయింది. వారంలో ఒకసారి అయినా తీసుకోండి. గ్రేప్ జ్యూస్ చాలా మంచిది. ఇంట్లో రోజు తాగడం ఇష్టం లేని వాళ్ళు కనీసం వారంలో ఒకసారి లేకపోతే 2 సార్లు తీసుకోండి. ఇదైతే చాలా మంచిదండి. గుండెకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్